అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఆన్లైన్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఒక ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే 2 నిమిషాల మెటబాలిజం ఎలిక్సర్. అసలు ఈ మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి, వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు మనం చాలా వివరంగా పరిశీలిద్దాం. పదండి. ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. రోజు ఉదయం లేవగానే మనం తాగే కాఫీని కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే ఒక పానీయం భర్తీ చేయగలదా? బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది నిజంగానే మెటబాలిజంను బూస్ట్ చేస్తుందా? సోర్స్ మెటీరియల్లో ప్రధానంగా లేవనెత్తిన ఈ ఆసక్తికరమైన ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను మొదలుపెడదాం. ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అదే ఉదయం పూట తాగే కాఫీతో వచ్చే సమస్య. ఒకసారి ఇక్కడ గమనిస్తే చాలామంది ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతుంటారు కదా. దీనివల్ల శరీరంలో ఒత్తిడి పెరిగి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతోందని సోర్స్ వీడియో స్పష్టంగా చెబుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా వాళ్లు ఈ మ్యాజిక్ డ్రింక్ గురించి వివరిస్తున్నారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో తయారవడమే కాకుండా మెటబాలిజంను పెంచి సహజంగానే బరువు తగ్గేలా చేస్తుందని గట్టిగా వాదిస్తున్నారు. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వెళ్దాం. ఈ మ్యాజిక్ ఎలిక్సిర్ తయారీకి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. దీన్ని తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు. కేవలం 3 వస్తువులుంటే చాలు. అవేంటంటే గోరువెచ్చని నీరు, నిమ్మకాయ, ఇంకా యాపిల్ సైడర్ వెనిగర్. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ వీడియో సృష్టికర్త వీటి ప్రయోజనాలను చాలా వివరంగా చెప్పారు. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మన ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుందట. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడానికి అద్భుతంగా సహాయపడుతుందని వారు పేర్కొన్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న కండిషన్ ఉందండోయ్. మార్కెట్లో దొరికే ఏ యాపిల్ సైడర్ వెనిగర్ పడితే అది వాడేకూడదని వాళ్ళు చాలా ఖచ్చితంగా చెబుతున్నారు. బాటిల్ మీద విత్ మదర్ అని రాసి ఉన్న ఆర్గానిక్ వెనిగర్ మాత్రమే వాడాలనేది ఇక్కడ ముఖ్యమైన నియమం. అసలు విత్ మదర్ అంటే ఏంటంటే ఫిల్టర్ చెయ్యని సహజ సిద్ధమైన మంచి బ్యాక్టీరియాను కలిగి ఉన్న స్వచ్ఛమైన వెనిగర్ అనమాట. ఈ స్పెషల్ కండిషన్ వల్లే ఈ రెసిపీకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మూడవ విభాగం, ఈ డ్రింక్ను కేవలం 2 నిమిషాల్లో ఎలా తయారు చేయాలనే విధానం. ఇది చాలా సింపుల్ అండి. ఒక 4 దశల ప్రక్రియ అంతే. ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఆ తర్వాత ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. కొంచెం రుచి కావాలనుకుంటే కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 4వ దశలోనే అసలైన ట్విస్టుంది. ప్రతిరోజు ఉదయం బ్రష్ చేసిన వెంటనే దీన్ని తాగాలి. అంతేకాదు, తాగిన తర్వాత కనీసం అరగంట పాటు అంటే 30 నిమిషాల వరకు ఏమీ తినకూడదు అని ఒక కఠినమైన ఉపవాస నియమాన్ని విధిస్తున్నారు. ఇప్పుడు మనం 4వ విభాగానికి వద్దాం. ఈ ఆన్లైన్ వీడియోల వెనక ఉన్న అఫిలియేట్ వ్యూహం. ఇలాంటి హెల్త్ హ్యాక్స్ వెనుక అసలు బిజినెస్ ఎలా నడుస్తుందో ఈ పాయింట్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. నేను పర్సనల్గా వాడే బెస్ట్ క్వాలిటీ తక్కువ ధరలో ఉండే వినిగర్ లింక్ని కింద పిన్ చేసిన కామెంట్లో ఇచ్చాను. ఖచ్చితంగా ఆ లింక్ ద్వారానే ఆర్డర్ చేసుకోండి అని ఆ సృష్టికర్త నేరుగా చెబుతున్నారు. మనమిక్కడ ఎవరిని సమర్థించడం లేదు, అలాగని విమర్శించడమూ లేదు. కానీ ఇప్పటి డిజిటల్ యుగంలో కొందరు క్రియేటర్లు ఆరోగ్య సూచనలు ఇస్తూనే ఇలా అఫిలియేట్ లింక్స్ ద్వారా తమ కంటెంట్ నుండి ఎలా ఆదాయాన్ని పొందుతున్నారో చెప్పడానికి ఈ వీడియో ఒక పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తుంది. ఇక 5వ మరియు చివరి విభాగం, ఆరోగ్యం మరియు దాని వెనక ఉన్న తత్వశాస్త్రం. ఆ వీడియో ముగింపులో వాళ్లు చాలా అద్భుతమైన, ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మాట చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం. మన శరీరం ఒక దేవాలయం లాంటిది. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని. కేవలం ఒక రెసిపీ చెప్పి వదిలేయకుండా ఇలాంటి ఒక ఫిలసాఫికల్ టచ్ ఇవ్వడం వల్ల చూసేవాళ్లకు కంటెంట్పై ఒక రకమైన ఇమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ వెంటనే ఇలాంటి మరిన్ని హెల్త్ మరియు ఏఐ టిప్స్ కోసం తమ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ తమ ఆడియన్స్ బేస్ను పెంచుకునే ఒక చక్కటి ప్రయత్నం చేశారు. సో ఇదంతా చూశాక చివరగా మన మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న. సోషల్ మీడియాలో ప్రతిరోజు మన ముందుకు వస్తున్న ఇలాంటి 2 నిమిషాల హెల్త్ హ్యాక్స్ నిజంగానే భవిష్యత్తులో మన మార్నింగ్ రొటీన్ను పూర్తిగా మార్చేస్తాయా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఏదేమైనా ఈ సోర్స్ మెటీరియల్లో వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో ఈ పాటికే మీకు స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తూ త్వరలో మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.